హలో మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. వచ్చేది శ్రావణ మాసం. పేరంటాలు, పసుబొట్టులు ఇవన్నీ ఉంటాయి. అయితే పసుబొట్టు ఇచ్చేటప్పుడు తమలపాకు, వక్క, 2 అరటి పండ్లు ఇవన్నీ ఇస్తాం. ఇంకేమి ఇస్తాము? దాంట్లో పసుపు కుంకుమ ఈ ప్యాకెట్లు పెట్టి కూడా ఇస్తాం. అయితే నేను అనేదంటే ఏంటంటే, మనం పసుబొట్టుకే పిలుస్తున్నాం. వాళ్ళకి ఇంటికి రాగానే కుంకుమ పెడతాము, పసుపు ఇస్తాము, కాళ్ళకు పసుపు రాస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ప్యాకెట్ ఎందుకు వాళ్ళ దాంట్లో పెట్టాలి? అవసరం లేదనుకుంటున్నా నేను. ఎందుకు అంటే ఇది ప్యాకెట్ మనం అందరం కొంటున్నాం. కొనడం వల్ల ఏమవుతుంది? వాడు తయారు చేస్తున్నాడు. దీన్ని వాడతామా అంటే వాడం. ఎందుకంటే దీంట్లో 0 క్వాలిటీ పసుపు కుంకుమ ఉంటుంది. దీన్ని దేనికి వాడలేం. ఈవెన్ గడపకు పెట్టినా కూడా అందంగా లేదు. చూడండి దీని క్వాలిటీ. పసుపు కుంకుమ అంటే ఎట్లా ఉండాలి చూడండి, మీకు చూపిస్తున్నా. ఏదో ఇట్లా రాలుతుంది, ఇట్లా రాలుతుంది. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ కుంకుమ, ఈ పసుపు. ఈ ఈ కుంకుమ, ఈ పసుపు మనకు దేనికి ఉపయోగపడదు. చెప్పినా కదా, ఈవెన్ మనం గడపకు పెట్టినా కూడా అందంగా ఉండదు. కాబట్టి ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు కదా. మనము తల్లులం కదా, కాబట్టి మన రాబోయే పిల్లల కొరకు మన మంచి ప్రపంచాన్ని మనం ఇవ్వాలి కదా. కాబట్టి నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ వచ్చే శ్రావణ మాసంలో అందరం పసుపు ఇచ్చుకుందాం. కానీ శ్రేష్టమైన పసుపు కుంకుమతోటి మాత్రమే ఇచ్చుకుందాం. అది ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం బొట్టు పెట్టి ఇద్దాం. ఇది ఎంత వీలైతే అంత అవాయిడ్ చేద్దాం. ఇంకొకటి, మనం ఇది పెడుతున్నాం, త్రివేణి వక్కపొడి అని ఏదో ఒక వక్కపొడి పెడుతున్నాం. ఇదేమైనా వాడతామా? లేదు. ఇదేమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది మనం దాచిపెట్టి మళ్ళీ వాడదామంటే దీనికి పురుగు వచ్చేస్తుంది. ఇది కూడా కవర్లోనే ప్యాక్ అయ్యింది. సో ఈ కవర్ని అవాయిడ్ చేయడానికి మనకి శ్రేష్టమైన ఈ వక్కల్ని మనం వాడుకోవచ్చు. వీటిని పెట్టినామనుకోండి, వీటిని తిన్నా మంచిది ఆరోగ్యానికి. దీన్ని పగలగొట్టుకొని తిన్నా ఆరోగ్యానికి మంచిది. లేదు అంటే వీటిని మనము ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి ఇది రొటేషన్లో ఉంటుంది. మనం వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మనకి ఇస్తారు. ఇవి పర్యావరణానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఇంత మంచి విషయాన్ని నేను మీతో ఒకసారి షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో మంచి విషయాన్ని అందరితో షేర్ చేయడంలో తప్పులేదు కదా. మీకు కూడా నచ్చితే మీరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.